ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను వేస్తా. ఇలా అయిపోతున్నా, వేస్తాను. చాలు చాలే. ఈ గాజు వెయ్యి. పార్వతి, దా. చాలు చాలే. ఎంత చక్కగున్నావో తెలుసా? నల్లని ఆకాశంలో నెలవంకలా ఎంత ముద్దుగా మెరిసిపోతున్నావో తెలుసా? ఈ నెలవంక ఇంకాసేపట్లో మా సీను పక్కన కూర్చుంటే ఇంకాస్త మెరిసిపోతుంది కదా వదినా? అవును పద్మా, సీనయ్య పక్కన కూర్చుంటే నా రామ మరింత వెలిగిపోతుంది. సీనయ్య నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకోబట్టే ఈరోజు ఈ ఇంట్లో నవ్వులు, దీని మొహంలో కళ, నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఇదంతా సీనయ్య వల్లే.
రామా, ఎవరు కొట్టారు? ఎవరు కొట్టలే. విమానం తీస్తుంటే కర్రీ గడియారంకి తగిలి కింద పడిపోయింది. రామా, ఈ ఏడు పాపు. నాన్న కొడతారేమో బావా. నాకు భయం వేస్తుంది బావా. హేయ్, ఏంటా చెప్పుడు? హేయ్, ఏంటిది? ఎవరు చేశారు ఈ పని? రామా, నువ్వేనా? నేనే మామయ్య. కర్ర తీసుకొని విమానం తీసుకుంటుంటే ఆ గడియారానికి తగిలి పడిపోయింది. అది విలువైన జ్ఞాపకం రా. నాకు కావలసిన వాళ్ళు నా మీద అభిమానంతో 20 ఏళ్ల కింద నాకిచ్చిన బహుమతి. ఇవాళ నువ్వు దాన్ని ముక్కలు చేసి ఆ జ్ఞాపకం లేకుండా చేసావు కదరా. అల్లరి ఎక్కువైపోతుంది రోజు రోజుకి నీకు. నిన్ను ఏమండి? 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 రామా, ఏమైంది నీకు? ఎందుకు ఇందాకటి నుంచి అలా ఏడుస్తున్నావు? బావని నాన్న కొట్టాడు కదమ్మా. బావని కొడితే నువ్వెందుకు ఏడుస్తున్నావు? కాదు, నా వల్లే బావకి దెబ్బలు తగిలేని ఏడుస్తున్నాను. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, ఆ గడియారం పగలగొట్టింది బావ కాదు, నేను. సీను, మామయ్య, ఎరా, ఆ గోడ గడియారం పగలగొట్టింది రామలక్ష్మి అయితే నీ మీద నిందెందుకు వేసుకున్నావు? రామలక్ష్మి ఏడుస్తుంటే చూడలేకపోయాను మామయ్య. మీరు తన్ని కొడితే అస్సలు చూడలేను. అందుకే ఆ తప్పును నా మీద వేసుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.